మన ఊరు నచ్చిందా బాబు? నచ్చింది బాబు. మరి మేమంతా నచ్చామా? చాలా బాగా నచ్చారు బాబు. ఒక్కసారి తొడగొట్టు. అట్టా కాదు బాబు, దద్దరిల్లిపోవాలా. ఇట్టా కొట్టు. ఇదేంటి బాబు? ఇదేంటి పట్టకత్తి నాన్న. బాబు అవి బాంబులు పేల్తాయి. పేల్తేమవుద్ది? చచ్చిపోతారు నాన్న. ఊరికే అమ్మని భయపెట్టిద్దామని. నాన్న అవి ఆడబెట్టు. ఏంట్రా? ఏంటి అన్నా? బాబు బాంబులు జేబులు పెట్టుకుంటాడనా? పెట్టుకోనివరా, బాంబులు వాళ్ళకేం కొత్త కాదు. నాన్న ఎవడు ఎదురొచ్చి నేను చూసుకుంటాను. దా, అమ్మ పిలుస్తాను. ఒక్క ముద్ద తినమ్మా. పెద్దనా అన్నా, మన మండలంలో భూమి లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? 2000 మంది దాకా ఉంటారన్నా. అయితే కుటుంబానికి 2 ఎకరాల చొప్పున పంచుతాం. రేపే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయి. విజయదశమి రోజున పంచి ఏర్పాటు చేద్దాం. అట్టగానా? ఏమిరా, ఇంతకాలం నా ఉప్పు తిని బలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకురండిరా అన్న పాపానికి నాకే ఎన్ను పోటు పొడుస్తారా? నీ దగ్గరుండి రాజకీయం బాగా నేర్చుకున్నారన్నా. నమస్కారం చెల్లెమ్మ. నమస్కారం అన్నయ్య గారు. పిల్లవానికి సేమ్ వంటలు నచ్చినాయా? నచ్చాయండి. ఈ రోజు వీడు బాగా తిన్నాడు. అలాగా. ఏం వీరారెడ్డి గారు, భోజనం అయిందా? లేదు, చెయ్యాలి. మీరు చేస్తే చెయ్యండి కానీ ఈడికి మాత్రం పెట్టకండి. ఈడు ఎక్కడ అన్నం తింటే అక్కడే కక్కుతాడు. ఏరా, పొలాలు పంచాలా? పంచమని చెప్పడానికి నువ్వెవరో, పంచడానికి ఇతనెవరో? నాగిరెడ్డి, మాటలో మర్యాద పోతే గొంతులో ప్రాణం పోతుంది. అమెరికా తిండికి అలవాటు పడ్డా సీమనెత్తుర్లో సిమసిమలు తగ్గలేదు. చూడు వీరారెడ్డి, మీ తాతలు తండ్రులు గొప్పోళ్ళు కాదన్నా. వాళ్ళ తర్వాత ఈడ నేనే గొప్పోడిని. వద్దు, నీకేడ గొడవలు వద్దు. భూములు పంచి డబ్బులు పంచి గొప్పోడిని అయిపోదాం అనుకోకు. ఈడ నాకెదురొస్తే సంపేస్తా. ఎల్లమ్మా, అని ఒకటి చూస్తున్నారు, కదులు తీయండి. బాబురా, బాబుని కాపాడు. బాబుకేం పర్వాలేదమ్మా, నేనున్నాను. ఎందుకమ్మా ఇవి? బాబు తీసుకుని వెళ్ళిపో. చిన్నపిల్లలను చంపుతారా?
నాన్న నీ పేరేంటి? ఆదికేశ్వరెడ్డి. పోదా అమ్మ దగ్గరికి వెళ్దాం. పోదా. వద్దు నాన్న, ఇప్పుడు ఆ ఇల్లు శ్మశానం అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఏదో ఒక రోజు నిన్ను ఈ గడ్డ మీదకి తీసుకొస్తా.